హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ మేమైతే నవంబర్ 30 అండ్ డిసెంబర్ 1 డేట్ కల్లా మేమైతే మొక్కజొన్న ఉడటం అయితే ఫినిష్ చేసాము. ఇక్కడైతే చూసుకోవచ్చు, మొక్కజొన్నకి ఈ విధంగా బోజులు అయితే తీయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా ఒక 4 ఎకరాస్ అయితే ఉంటుంది. అండ్ అటు సైడ్ కూడా ఇంకా పొలాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఆ దున్నిన భాగం మొత్తం కనిపిస్తుంది కదా, అది మొత్తం కూడా ఉడిసాము. అండ్ అక్కడైతే చూసుకోవచ్చు, అక్కడ సోలార్ కూడా ఉంది. ఆ సోలార్ ఆ గట్ట అయితే కనిపిస్తుంది కదా, ఆ పొలం కూడా మేమైతే ఉడిచేయడం జరిగింది. మొత్తం కూడా ఈ విధంగా 4 ఎకరాస్లోన మేమైతే 4 ప్యాకెట్లు మొక్కజొన్న విత్తనాలు అయితే విత్తడం అయితే జరిగింది. మొక్కజొన్న ఫైనల్లీ వేసాము, వేసవి పంట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, చుట్టుపక్కల అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఫైనల్లీ తుఫాన్ కూడా వచ్చేసింది. మా నాన్న ఎప్పుడు కూడా వార్తలే చూస్తుంటారు. మా నాన్న ఏమన్నారంటే 29-30 ఆ డేటుల్లో తుఫాన్ ఉంది. ఫైనల్లీ ఆ తుఫాన్ రాకముందే మనమైతే ఉడిసేసిన తర్వాత మాకైతే ఇంజిన్ ఉంది అండ్ సోలార్ బోర్ ఉంది, వాటికి ఒక పని అనేది తప్పుద్ది కదా అనేసి అంటూ ఉండేవారు. ఫైనల్లీ ఆ పని తప్పిందనమాట. అదే విధంగా అంటే 30 అండ్ డిసెంబర్ 1 ఈ రోజు అనమాట నేను రికార్డ్ చేస్తున్నాను. ఈ 2 రోజులు కూడా మొత్తం ఉడిసేయడం అయితే జరిగింది. ఫైనల్లీ తుఫాన్ కూడా రావడం అయితే జరిగింది. 30 డేట్ను అయితే మొత్తం మబ్బు చేయడం జరిగింది. ఈ రోజు డిసెంబర్ 1 నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. తుఫాన్ కూడా ఈ రోజే రావడం అయితే జరిగింది. ఒక విధంగా మొత్తం కూడా మాకు తుఫాన్ వచ్చి ఈ విధంగా అయితే మాకు హెల్ప్ చేసింది. చాలా సంతోషం. బట్ ఈ తుఫాన్ అనేది ఈ విధంగా కొనసాగితే తుఫాన్కి ఏ పంట కూడా పండదు, మీకు అందరికీ తెలిసిందే. కొంత కంటిన్యూ అయిన తర్వాత ఆ విధంగా వదిలేసి వెళ్ళిపోతే చాలా మాకైతే మంచి పని చేసింది అవుతుంది అనమాట ఈ తుఫాను. మొత్తానికి నవంబర్ 30 అండ్ డిసెంబర్ 1 కల్లా ఈ విధంగా మేమైతే ఒడిసేసాం. ఫైనల్లీ తుఫాన్ వచ్చి ఈ విధంగా అయితే మాకు హెల్ప్ చేసిందనమాట. మొత్తం కూడా ఇవి మొలకెత్తడానికి అనమాట, అంతే. ఇంకా ఒక ఇంజిన్కి అయితే 15 లీటర్ల డీజిల్ అనేది ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది మొత్తం తడపాలి కదా, అందుకే. అండ్ సోలార్ కూడా 2 మిక్సింగ్ కొట్టి ఈ విధంగా మొత్తం బోజులు అందుకే తీయించాము. ఈ విధంగా మిక్సింగ్ కొట్టి మొత్తం వాటర్ పెట్టేద్దాం అనేసి ప్లాన్ వేసాం. ఫైనల్లీ మా ప్లాన్ అనేది నెక్స్ట్ అనమాట, ఎందుకంటే మొక్క మొలకెత్తిన తర్వాత ఆ ప్లాన్ అనేది యూజ్ అవుద్ది. ఎందుకంటే అప్పటికి కూడా తుఫాన్ ఆ విధంగా ఉందనుకోండి ఏం పర్లేదు, ఎండ కాసిందనుకో ఆ ఆయిల్ అనేది యూజ్ అవుద్ది మాకు. ఇప్పటికైతే తుఫాన్ వచ్చింది, మాకు ఈ విధంగా గింజ అనేది మొలకెత్తడానికి సహాయపడుతుంది. ఫైనల్లీ సంతోషం. గాలి ఎక్కువగా కొడుతుంది, మీరు సౌండ్ వింటున్నారు కదా. ఫైనల్లీ ఇది గైస్ ఈ విధంగా మొత్తానికి డిసెంబర్ 1 2025కి ఈ విధంగా అయితే ఉంది. మాకైతే మొక్కజొన్నకి అండ్ ఉలవ చేను వేసిన వాళ్ళంతమందికి మేలు చేసింది. అండ్ మేమైతే సన్ఫ్లవర్స్ వేసామన్నమాట, ప్రొద్దుతిరుగుడు పువ్వులు అయితే వేసాం. మాకు కూడా కొంచెం పర్వాలేదు. మరి వాతావరణ పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి, సగం మందికి కీడు సగం మందికి మేలు అనేది జరుగుద్ది. ఈ విధంగా ఫైనల్లీ ఉంది గైస్. ఫైనల్లీ ఇదే అనమాట మీకు చెప్పాలనుకున్నాను. ఫైనల్లీ క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది. మీ సైడ్ క్లైమేట్ ఏ విధంగా ఉంది డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. అండ్ మా మొక్కజొన్న ఈ విధంగా ఉంది, తర్వాత మొలకెత్తిన తర్వాత మళ్ళీ మీకైతే చూపిస్తాను. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఈ రైతు కుర్రాడిని మీరు సపోర్ట్ చేయడానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే అంతే చాలు. ప్లీజ్ గైస్, కొత్తగా ఎవరు చూస్తున్నా సరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్ గైస్.